ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. నారదుని మాటలు విన్న పితామహుడు లోకహితాన్ని కోరి ప్రశ్నించిన నారదునికి ఇలా చెప్పడం ప్రారంభించాడు. కుమారా, నువ్వు లోకోపకారాన్ని కోరి ప్రశ్నించావు. ఇది సర్వోత్కృష్టమైనది. ఆదిలో సృష్టికి ముందు అంతా అంధకార బంధురంగా ఉండేది. సూర్య చంద్ర గ్రహ నక్షత్ర సప్తర్షి మండలాదులు ఏవీ లేవు. పంచభూతములు లేవు, దిక్కులు లేవు, కాలం లేదు. వేదంలో తత్సత్ బ్రహ్మ అనే వాక్యంచే ప్రతిపాదింపబడిన సత్ ఒకటి మాత్రమే ఉండేది. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని యోగులు హృదయ ఆకాశంలో సర్వదా దర్శిస్తారు. అది మూర్తము కాదు, అమూర్తము కాదు, వాక్కుకు అందే విషయము కాదు, మనసుకు అందేది కాదు. దానికి నామరూపాదులు లేవు, దానికే వర్ణము కూడా లేదు. రంగు బ్రాహ్మణాది భేదాలు లేవు, స్థూల సూక్ష్మాది భేదాలు లేవు. అది దృష్టము కాదు, అదృష్టము కాదు. అది సత్యము, జ్ఞానము, అనంతము, పరమానంద గణము, పరంజ్యోతి స్వరూపమైన దానిని గురించి శృతి అస్తి, ఉన్నది అని మాత్రమే చెప్పగలుగుతుంది. కుమార నారద, వేదమే చెప్పలేని దానిని మనమెలా చెప్పగలము? అది పొడుగు కాదు, పొట్టి కాదు. అది పెరగదు, తరగదు. దానికి చావు పుట్టుకలు లేవు. అది ఏ ప్రమాణాలకు అందదు. అది స్వతంత్రమైనది. దానికి ఏ ఆధారము లేదు. అది ఏ పరిణామము చెందదు. దానికి ఆకారం లేదు. అది వికల్పాలు వికారాలు లేనిది. దానికి గుణాలు లేవు. అది లేనిది ఉన్నది కూడాను. అది దూరము కాదు, దగ్గర కాదు. అది మాయాతీతమైనది. దానికి ఆద్యంతాలు లేవు. దానికంటే భిన్నమైన ద్వితీయ వస్తువు లేదు. ఈ విధంగా పరబ్రహ్మమును గురించి స్వరూప తటస్థ లక్షణాలు మాత్రమే ఊహింపబడతాది. అది చైతన్య గణము. కుమార, అట్టి పరమాత్మకు ద్వైతంలో కోరిక కలిగింది. నిరాకారుడైన పరమాత్మ తన లీలచే సర్వైశ్వర్య గుణోపేతము, సర్వజ్ఞానయుతము, సర్వమంగళకరమైన స్వయమూర్తిని కల్పించాడు. లీల అంటే తనకంటే వేరైనది అని అర్థం కాదు, ప్రవాహ రూపమైనది అని అర్థం. అలా కల్పింపబడిన మూర్తియే ప్రధానము. ప్రకృతి, మాయా, త్రిగుణాత్మిక పరాశక్తి, సమష్టి బుద్ధితత్వానికి జనని, వికృతి వర్జిత, అంబిక, ఈశ్వరి, త్రిదేవ జనని, నిత్య, ఇలా అనేక నామాలతో వ్యవహరింపబడుతూ ఉంది. ఆమెయే సర్వరూపాలను ధరించి సర్వమును చూస్తూ సర్వమును చేస్తూ ఉంటుంది. ఆమె సర్వ ఆరాధ్య, సర్వ సంస్కృతులకు మూలము ఆమెయే. అద్వితీయము, ఆద్యంతరహితము, సర్వవ్యాపకమైన పరబ్రహ్మం యొక్క మూర్తియే సదాశివుడు. సదాశివుడు కల్పించిన మూర్తియే పరాశక్తి లేక ఈశ్వరి. కుమార, త్రిమూర్తులకు సైతం తల్లి అయిన ఆ పరాశక్తి 8 భుజాలు కలిగి ఉంటుంది. ఆమె ప్రసన్నవదనము. ఆమె ముఖము అనంతకోటి పూర్ణిమ చంద్రుల వెన్నెల వెలుగులతో నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది. పరిపూర్ణంగా వికసించిన పద్మాల శోభను ధిక్కరించే ఆమె నేత్రాలు కరుణారస తరంగితమైన దృక్కులు భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తూనే ఉంటాయి. ఇక సదాశివుని తలపై మందాకిని. ఆయన బాలచంద్రధారి, 3 కన్నులు, 5 ముఖాలు, 10 చేతులు కలవాడు, త్రిశూలధారి. ఆయన భస్మోద్దూలిత దూసరాంగుడు. ఆ సదాశివుడు శక్తితో కలిసి శివలోకమనే క్షేత్రాన్ని నిర్మించాడు. ఆ ఉత్తమ క్షేత్రానికి కాశీ అని పేరు. అది సర్వశ్రేష్టమైన మోక్షపురి. పార్వతీ పరమేశ్వరులు ప్రళయకాలంలో కూడా ఆ క్షేత్రాన్ని ఏనాడు విడువరు. అందువల్లనే దానికి అవిముక్తము అని పేరు. భక్తులకు ఆనందాన్ని ఇస్తుంది కనుక ఆనందవనమని పేరు. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఆ ఆనందవనంలో పరమానంద భరితులై రమిస్తూ ఉండగా మరి ఒక పురుషుని సృష్టించి వాని యందు సృష్టి భారాన్ని ఉంచి మనమిద్దరము సుఖిద్దుము కాక అనే కోరిక వారిద్దరికీ కలిగింది. ఆ పురుషుడు నా అనుగ్రహం చేతనే సర్వమును సృజించి ప్రళయకాలమునందు సర్వమును ఉపసంహరించుగాక అని సంకల్పించి తన ఎడమ భాగమునందు అమృతాన్ని చిలికించగా అప్పుడు త్రిలోక సుందరుడైన పురుషుడు ఆవిర్భవించాడు. అతడు శాంతుడు, సత్వగుణ ప్రధానుడు, గాంభీర్యుడు, క్షమాయుక్తుడు.
ఇంద్ర నీల దుతి సన్నిభుడు పుండరీకాక్షుడు సువర్ణ పీతాంబరధారి. అలా ఆవిర్భవించిన ఆ పురుషుడు శంభునకు నమస్కరించి, స్వామి, నాకు సంస్కారాన్ని చేసి కర్తవ్యాన్ని కూడా ఆదేశించండి అని కోరగా శివుడిలా అన్నాడు, కుమారా, సర్వవ్యాపకుడవైన కారణంగా నీకు విష్ణువు అనే నామం విఖ్యాతి చెందగలదు. భక్తులకు ఆనందాన్నిస్తావు. ఆ కారణంగా అనేక నామాలు నీకు కలుగుతాయి. నువ్వు దృఢ చిత్తంతో తపస్సు చేయి, నీకు కర్తవ్యం బోధపడుతుంది. అనంతరము శివుడు నిశ్వాసం చేత వేదాన్ని విష్ణువుకిచ్చి అంతర్ధానమయ్యాడు. శివలోకం కూడా అంతర్ధానమయ్యింది. శివాజ్ఞ అనుసరించి అచ్యుతుడు 12,000 దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన శివ సాక్షాత్కారం కాలేదు, కర్తవ్యం తెలియలేదు. విష్ణువు సంశయస్తుడై ఆదరంతో శివుణ్ణే స్మరిస్తూ కర్తవ్యాన్ని గురించి చింతిస్తూ ఉండగా శివుని నుండి సంశయ నివారణార్థం మరలా తపశ్చర్యకు పూనుకోవలసిందే అనే అంతర్వాణి వినవచ్చింది. ఆత్మబోధన అనుసరించి విష్ణువు పరబ్రహ్మను సంధానంతో ఘోర తపస్సు ఆచరించాడు. అనేక వేల సంవత్సరాల తర్వాత విష్ణువు ధ్యాన మార్గం నుండి బయటికి వచ్చి శివుని మహిమను స్మరించి ప్రీతిని, విస్మయాన్ని పొందాడు. ఆ సమయంలో అత్యంత అద్భుతమైన రీతిలో శివమాయా ప్రభావంచే అతని శరీరం నుండి అనంత జలధారలు బయటికి వచ్చాయి. సర్వము జలమయమైంది. తపస్సుచే పరిశాంతుడైన విష్ణువు మోహితుడై జలాలపైన యోగ నిద్రను పొందాడు. శృతి సమ్మతమైన నారాయణ శబ్దం విష్ణువుకు ఆ కారణంగానే కలిగింది. ఆ పురుషుడు తక్కిన ప్రకృతి వికారాలు ఏమి అప్పుడు లేవు. ఆ సమయంలోనే ఆ పుణ్య పురుషుని నుండి వివిధ తత్వాలు వ్యక్తమైనాయి. పురుషుని నుండి ప్రకృతి నుండి మహత్, దాని నుండి సత్వ, రజస్తమో గుణాలు పుట్టాయి. ఈ గుణభేదంచే 3 విధాలైన అహంకారము, దాని నుండి పంచతన్మాత్రలు, దాని నుండి పంచస్థూల భూతాలు, దాని నుండి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు పుట్టాయి. నారద, విను. ఆ పుణ్య పురుషుడు ప్రకృతి నుండి పుట్టిన తత్వాలన్నీ జడములే. విష్ణువు ఈ 24 తత్వాలను ఏకం చేసి దానిని శివుని ఇచ్చచే తన ఆంతర్యంలో ఉంచుకొని పరబ్రహ్మ స్వరూపమైన జలములపైనే యోగ నిద్ర పరవశుడై నిద్రించాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణ అర్పణమస్తు.